జిల్లా నూతనంగా కేంద్రం ఏర్పాటు కావడంతో ఇక్కడ విద్యా వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా కేంద్రంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం. అంటే వాస్తవంగా నిరుపేద వర్గాలకు వైద్య సదుపాయం అందుబాటులో ఉంచడం లోపల ప్రభుత్వ వైద్యశాలలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పాలి తప్పన. ఒకసారి మనకు వైద్య కళాశాల ఏర్పాటు కాబట్టి దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సదుపాయాలు పొందేటటువంటి అవకాశం కార్డియో కానీ, నెఫ్రాలజీ కానీ, యూరాలజీ కానీ, న్యూరాలజీ కానీ, క్యాన్సర్ విభాగాలు కానీ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సంబంధించిన వైద్య సేవలు కూడా మనకు అందుబాటులో వచ్చేటటువంటి అవకాశం. అంటే ఇప్పుడు ఏర్పాటు చేయబోయేటటువంటి ఈ వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఆసుపత్రి ఏదైతే ఉన్నదో ఇది రాబోయేటటువంటి 50-100 సంవత్సరాల దృష్టిలో పెట్టుకుంది భవిష్యత్ తరాలకు వైద్య సదుపాయాల కల్పనలో ఏ రకంగా మెరుగ్గా మనం వైద్య సేవలు అందింపు చేయగలుగుతాం అనేది ఆలోచన చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పాలి తప్పదు. సరే, అల్టిమేట్ డిసిషన్ లైస్ విత్ ది చీఫ్ మినిస్టర్, ది స్టేట్ గవర్నమెంట్. అల్టిమేట్గా నిర్ణయం అనేది ప్రభుత్వ నిర్ణయం, కాదనేది కాదు ఎవరు కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోపోయే ముందు వీళ్ళ ఈ వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఆసుపత్రి ఏర్పాటు చేయడంలో మన జగిత్యాల జిల్లా కేంద్రంగా కానివ్వండి, జగిత్యాల జిల్లా నలుమూలల్లో సేవలు విస్తరింపబడే విధంగా, అట్లాగే జగిత్యాల జిల్లాకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సేవలు ఏ మేరకు విస్తరింపబడతాయి అనేది కూడా ఆలోచన చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పాలి తప్పదు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు ఒక పత్రికలు గమనించింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ధరూర్ క్యాంపులో ప్రభుత్వ కళాశాల ఆసుపత్రి ఏర్పాటుకు నివేదిక పంపడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి నివేదిక మీరు ఏం పంపించినా అల్టిమేట్ డిసిషన్ తీసుకుని సీఎం గారి దానికి ఆయన అక్కడికి వెళ్ళి చెప్పినాక నువ్వు ఇక్కడికి వెళ్ళి పంపడం ఏంటే? నీ ఆలోచనలో ఉన్నటువంటి ఒక ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి దాని ప్లస్ అండ్ మైనస్ ఇప్పుడు ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేస్తే మనకు ఈ సౌకర్యాలు అనువుగా ఉంటుంది, చర్యల్లో ఏర్పాటు చేస్తే ఈ సౌకర్యాలు అనువుగా ఉంటుంది, ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేయడంతో ఈ అసౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, చలిగల్లో ఏర్పాటు చేయడంతో ఈ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అవన్నీ ఏదైతుందో నివేదిక సమర్పిస్తే అల్టిమేట్లీ గవర్నమెంట్ టేక్ డిసిషన్. బేసిక్గా ఇవాళ ఆసుపత్రుల ఏర్పాటు, లొకేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఎక్కడ చేయాలి, బేసిక్ ఏదైతుందో ఆసుపత్రుల ఏర్పాటు అనేది నివాసిత ప్రాంతాలకు సాధ్యమైనంత ఎద్దడిలో ఏర్పాటు చేయాలి. టౌన్ ప్లానింగ్ విభాగం ఏదైతున్నదో గతంలో కమర్షియల్ జోన్ అని కానీ, రెసిడెన్షియల్ జోన్ అని కానీ, ఎడ్యుకేషనల్ జోన్ అని కానీ, ఇలా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ అని చెప్పి జోన్స్ ఫిక్సప్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. అవి సరే, మన నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నాం అనేది వేరే అంశం. అది నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నాం అనేది వేరే అంశం. కానీ అవి ఎట్లుండాలి ఏంటి అనేటువంటి ఒక నిబంధనలు ఉన్నాయి. బేసిక్గా ఆసుపత్రి అనేది ఏదైతుందో కొంత అన్హైజీనిక్ బయోమెడికల్ వేస్ట్ అందులోకి వెళ్ళి వెలువడేటువంటి అవకాశం. బయోమెడికల్ వేస్ట్ అది అన్హైజీనిక్. మనం ఆసుపత్రుల ఏర్పాటును సాధారణంగా
లొకేట్ చేసేటువంటి యొక్క కార్యాలయాలతో మనము పోల్చుకోకూడదు. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళ ధరూర్ క్యాంప్ కానీ, చెల్గల్ కానీ, వాళ్ళ అక్కడ మన వెల్దుర్తి సమీపంలో ఉన్నటువంటి ఒక ల్యాండే కానీ, ఇవన్నీ ఆనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిర్మాణ సమయం లోపల జగిత్యాల ఏదైతుందో అప్పుడు డివిజన్ కేంద్రంగానే ఉన్నప్పటికీ కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్వహణలో ఏదైతుందో కార్యాలయాలన్నీ జగిత్యాలలో ఏర్పాటు చేస్తేనే ప్రజలకు అందుబాటులో ఉంటామనేటువంటి ఒక భావనతోని అప్పుడు చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని జగిత్యాలలో ఏర్పాటు చేసే విధంగా అనుబంధంగా ఎస్ఆర్ఎస్పి నిర్వహణకు తోడ్పడేటువంటి కార్యాలయాలన్నీ కూడా జగిత్యాలలో లొకేట్ చేసే విధంగా వాళ్ళ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థలాలు సేకరించడం జరిగింది. అట్లాగే చెల్గేలు కూడా ఏదైతున్నదో అదొక డెమాన్స్ట్రేషన్ ఫామ్, ప్రదర్శన క్షేత్రం. రైతాంగానికి కమాండ్ ఏరియాలో ఏదైతున్నదో వ్యవసాయంలో మెళుకువలు ప్రదర్శించడానికి ఏదైతుందో చెలిగల్ ప్రాంతం లోపల దాదాపు 120 ఎకరాల ప్రజలు సేకరించి, అట్లాగే పొలాసలు కూడా సేకరించి 200 ఎకరాలు. ఇదంతా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనం గమనించాల్సింది దూరదృష్టి ప్రభుత్వం. కేవలం ప్రాజెక్ట్ నిర్మాణమే కాదు, ప్రాజెక్ట్ నిర్మాణంతో మన రైతాంగానికి ఏ విధంగా దాన్ని మెరుగ్గా దాని సర్వీసెస్ అందించగలుగుతామని చెప్పి ఇవన్నీ కూడా రూపొందించడం జరిగింది. సరే, నాకున్నటువంటి ఒక అనుభవం అనండి, లేక నాకు ప్రజా జీవితం అంటే ఈ జగిత్యాల ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, వాళ్ళ భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఈ ధరూర్ క్యాంప్ కానీ, చెలిగల ప్రదర్శన క్షేత్రం స్థలం కానీ, అట్లాగే పొలాసకు సంబంధించినటువంటి ఒక స్థలం కానీ, ఇవన్నీ కూడా ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగపడే విధంగా, కేవలం ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగపడే విధంగా వాటిని రక్షించడానికి మీకు అందరూ తెలుసు చెప్పంటున్నాను. ఒక స్థాయిలో నేను మే నాట్ బి అంటే అప్పుడు కొన్ని సందర్భాల్లో మిత్రులు ప్రెస్ వాళ్ళతో కూడా నేను కొంత అసంతృప్తి గురి కావాల్సి వచ్చింది. ప్రెస్ మిత్రులను కూడా అసంతృప్తి గురి చేస్తున్నాను. కారణం ఏంటంటే ఒకసారి ఒకరు ఎంటర్ అయినట్టయితే మళ్ళీ దాన్ని ఆపడం కష్టం అని చెప్పిన భావన, అంతే, వేరే ఉద్దేశం కాదు. ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ధరూర్ క్యాంప్ యొక్క ప్రాధాన్యతను గుర్తెరగటం లోపల నేను ఆ బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించలేదు. మరి జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రకటింపబడ్డ తదుపరి ఈవెన్ తాత్కాలికంగా కార్యాలయాల ఏర్పాటు సందర్భంగా కూడా అప్పుడు దెన్ సబ్ కలెక్టర్ శశాంక ఇప్పుడు న్యాక్ సెంటర్ ఏదైతుందో అంటే నూతనంగా నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక భవనాలన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పి న్యాక్ సెంటర్లో ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదన పడతాయి. అదైతే మనకు అసౌకర్యంగా ఉంటుంది, మొత్తం అందరికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పని నేను దాన్ని ప్రత్యామ్నాయంగా ఇదే ఎస్ఆర్ఎస్పి లొకేషన్లో ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ మనం తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. న్యూ ఆఫీసర్స్ కార్యాలయ సముదాయం కానివ్వండి, లేక పోలీస్ కార్యాలయ సముదాయం కానివ్వండి, అప్పుడు దెన్ ఇన్ 83-84 ఆర్టీసీ బస్ డిపో అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండేది. వాస్తవంగా జగిత్యాలలో ఏర్పాటు చేయవలసిన ఆర్టీసీ బస్ డిపో కోర్టులో ఏర్పాటు చేసేది. కోర్టులో కేవలం 30 కిలోమీటర్ల ఎడ్డెడ్లో ఏదైతుందో అప్పుడు ఆర్టీసీ డిపో ఇప్పుడు మంజూరు కొంత ఇబ్బందికరంగా ఉండేది. అయినా కానీ రామారావు గారిని సీఎంగా వాళ్ళు కన్విన్స్ చేసి జగిత్యాలలో మనం అప్పుడు ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తు ప్రజా అవసరాలకు అవి వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నది. మరి డెఫినెట్గా ఏదైతుందో ప్రజా అవసరాల కొరికే వినియోగించాలి. కానీ ఇక్కడ ఈ మెడికల్ కళాశాల, వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ఆసుపత్రి లొకేట్ చేయడానికి ఏది అనువుగా ఉంటుంది? వాళ్ళు చెలిగల్ అనేది అంటే ఏ ఆలోచనతోని ప్రతిపాదించడం జరిగిందని చెప్పంటే అందరికి తెలుసు. వాళ్ళ జగిత్యాల నియోజకవర్గంతో పాటుగా అటు కోట్ల మెట్పల్లి నియోజకవర్గం కూడా ఆల్మోస్ట్ ఇది హైవే మీద వస్తుంది. అట్లాగే ధర్మపురికి సంబంధించి కూడా ఇలా భవిష్యత్తులో ఏదైతుందో ఈ జగదల్పూర్ రోడ్ ఏదైతుందో
జగిత్యాల టౌన్ బైపాస్ ఏర్పడబోతుంది. ఇది ఎవ్రీబడి నోస్. మన ప్రతిపాదనలు ఏదైతే ఉందో పరిశీలనలో ఉన్నాయి. మరి ఏదైతే ఎన్హెచ్ జాతీయ రహదారి ఉన్నదో నిజామాబాద్, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు పోయేటువంటి ఒక రోడ్డు జగిత్యాలకు బైపాస్ రోడ్ ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రతిపాదన ఇవాళ పరిశీలనలో ఉన్నది. అది భవిష్యత్తులో తప్పకుండా బైపాస్ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఎట్లా పోతుంది అనేది కూడా కొంత ప్రాంతాల్లో కూడా రైతులు ఆందోళనతో ఉన్నారు. రేపు ఆ బైపాస్ రోడ్ ఏర్పాటు కాబడడంతో వాళ్ళ కోరుట్ల, మెట్పల్లితో పాటుగా జగిత్యాలకు అనుబంధంగా ఉన్నట్టుగా ధర్మపురి నియోజకవర్గానికి కూడా ధర్మపురి కానీ, బుగ్గారం కానీ, సారంగపూర్ కానీ, బీర్పూర్ కానీ ఇవన్నీ కూడా బైపాస్తోని చెల్గల్ ఈ జాతీయ రహదారికి ఏదైతే ఉందో వితౌట్ టచింగ్ జగిత్యాల టౌన్ భవిష్యత్తులో ఏర్పడే ఉత్పన్నం కాబట్టేటువంటి ట్రాఫిక్ రద్దీని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో ఉత్పన్నం కాబట్టే ట్రాఫిక్ రద్దీని కూడా మనము గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే ఈ బైపాస్తోని వితౌట్ టచింగ్ జగిత్యాల ఇటు వస్తాం. ఎట్లయితే ఇప్పుడు మల్యాల్, కొడిమేల ఏదైతుందో ఈవెన్ పెగడపల్లి ఈవెన్ వితౌట్ టచింగ్ జగిత్యాలే మనకు ధరూర్ నుండి ఇప్పుడు ఇదే వ్యవసాయ ప్రదర్శన క్షేత్రానికి బ్యాక్ సైడ్కి వెళ్ళి మన రోడ్డు వెళ్ళి వినియోగంలోకి వచ్చింది. అంతర్గాం ధరూరు అంతర్గాంకి వెళ్ళి ఏదైతుందో ఆల్రెడీ వినియోగంలోకి వచ్చింది. అంటే ఇవన్నీ జగిత్యాలకు ఏ విధంగా భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని నివారించగలుగుతామనేది మనం గమనించాలని చెప్పంటుంది. ఇప్పుడు చెలిగల్లో మన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడితే మన జగిత్యాలకు ఈ ట్రాఫిక్ రద్దీని ఏ విధంగా మనం నివారించగలుగుతాము, భవిష్యత్తులో ఏ విధంగా ఈ జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక పలు నియోజకవర్గాలు, పలు మండలాలు, వీళ్ళ వేములవాడకు చెందినట్టు ఒక మేడిపల్లి కానీ, కత్లాపూర్ కానీ, ఈవెన్ చంద్రుడి కోనరావుపేట కూడా ఏదైతుందో కత్లాపూర్ నుండి మీకు సన్నిహితంగా అయిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏదైతుందో ఇవాళ ఆనాటి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం ఏదైతున్నదో ఇవాళ మనం ఆనాటి బాధల గుర్తి వంతెనే కానీ, మనం ఈ మధ్య నిర్మాణం చేసుకుని అమల్లోకి వచ్చిన బోర్నపల్లి వంతెనే కానీ, కలమడు కమ్మనూరు వంతెనే కానీ, ఇవన్నీ ఏదైతున్నదో ఇవాళ ఊట్నూరు వరకు, మీకు ఊట్నూరు వరకు అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఖానాపూరు, కడెము, జన్నారం, ఊట్నూరు వరకు కూడా ఏదైతుందో వాళ్ళు కేవలం జగిత్యాలపైనే ఆధారపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈక్వాలిటీ కూడా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ విద్య, వైద్యం, వర్తక వాణిజ్యం పూర్తిగా జగిత్యాలపై ఆధారపడి ఉన్నారు. మన గోదావరి నదిపై నిర్మాణం చేసుకున్నటువంటి ఒక వంతెనలతోని అటు మనం అన్నట్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క ఖానాపూర్ నియోజకవర్గానికి మన సేవలు, జగిత్యాల ప్రాంత సేవలు విస్తరింపజేయడంతో పాటుగా వాళ్ళకందరికీ ఇక్కడ ఏదైతే విద్య, వైద్యం, వర్తక వాణిజ్య రంగాల్లో కూడా వాళ్ళకి మనం సేవలు అందించేటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తామని చెప్పంటున్నాం. రేపు భవిష్యత్తులో ఖానాపూర్ కూడా వాళ్ళకి అనుబంధంగా అయిపోతాయి. రాయకల్ కానివ్వండి, అంతేందుకన్నా ఇప్పుడు పీర్కిట్కి లెక్క పెట్టుకున్నా మీరు, పీర్కిట్కి వెళ్ళి మోర్తాడ్, కమ్మరపల్లి, భీమ్గల్, గుమ్మరియాల్, పిర్కిట్ నుండి ఇవల్కి ఏదైతున్నదో కమ్మరపల్లి, మోర్తాడ్, పిగ్మెంట్ అయినా కానీ ఏదైతుందో గుమ్మరియాల్ ఏదైతుందో మన ఈ రోడ్డుకు సన్నిహితంగా అయిపోతుంది. అంటే ఇవాళ మనకు పిర్కిట్ చెలిగల్ లొకేషన్కు అంత 1 అవర్ లోపల వచ్చేస్తారు. 50 హైవే మీద ఉండడం అడ్వాంటేజ్. ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి అంటున్నాం. బట్ అల్టిమేట్లీ డిసిషన్ లైస్ విత్ ది గవర్నమెంట్. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోయే ముందే ఏదైతున్నదో ఇవాళ ధరూర్ క్యాంపులో గుర్తింపబడ్డ ప్రభుత్వ స్థలాలు చూస్తుంటే ఇప్పుడు మాతా శిశు సంరక్షణ కేంద్రం, మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ అబౌట్ 11 acres చూపెడుతుండే. ఇంకొక లొకేషన్ ఏదైతుందో కస్తూరిబా స్కూల్ పక్కన. కస్తూరిబా స్కూల్ అంటే ఇప్పుడు మన ఈ దేశ బిల్లు మన దేవేంద్ర వాళ్ళ ఇల్లు దాటినాక కస్తూరిబా స్కూల్ కదా, దాని పక్కన చూపెడుతుంది. ఇది ఎక్కడ, అది ఎక్కడ, అక్కడ ఒక 8 acres చూపెడుతున్నాం. ఇంకొక 4 acres 5 acres ఏదైతుందో ఎడిషనల్ కలెక్టర్స్ అండ్ సబ్ స్టేషన్ మధ్య అని చెప్పిన పేపర్ చదివిన, ఏదో 4 ఎకరాలు 5 ఎకరాలు.
ఇంకో 10-14 ఎకరాలు ఏదైతుందో భవిష్యత్తు లోపల ఈ ఆగ్రోస్, ఈ సివిల్ సప్లైస్ గోదాములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తొమ్మిదితో పడ్డట్టయితే ఇది కూడా ఉపయోగంలోకి వస్తుందని చెప్పాయి. అంటే 3-4 లొకేషన్లలో దాన్ని గుర్తిస్తుందో. ఇట్స్ నాట్ కాంపాక్ట్ కాంపోజిషన్. బట్ చెలిగల్లో ఏదైతుందో ఇవాళ 30 ఎకరాలు 40 ఎకరాలు కాదు, దాదాపు 60 ఎకరాల పైన విస్తీర్ణత మనకు అందుబాటులో ఉంది. అక్కడ చెలిగల్లో ఏదైతుందో దాదాపు 60 ఎకరాల పైన విస్తీర్ణత అందుబాటులో ఉంది. ఇప్పుడు రేపు బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ సంబంధించి కూడా ఏదో ఒక మూల దాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ కూడా ఈ ప్రాంతం అయిపోయింది. అక్కడ ఏదైతుందో జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఒక కార్యాలయాలన్నీ ఎక్కడే లొకేట్ చేయడము, ఎస్పీ కార్యాలయం అక్కడే లొకేట్ చేయడము, ఆర్టీసీ డిపో అక్కడే లొకేట్ చేయబడి ఉండటము, సివిల్ సప్లైస్ కూడా అక్కడే ఉండటము, ఇవన్నింటికి తోడు రెసిడెన్షియల్ లొకాలిటీ, ఇవన్నింటికి తోడు రెసిడెన్షియల్ లొకాలిటీ. సాధ్యమైనంత వరకు ఏదైతుందో ఆసుపత్రుల ఏర్పాటు లొకేషన్ నివాసిత ప్రాంతాలకు ఎద్దడిగా దూరంగా ఉంచాలి. వీళ్ళ మీరు గమనిస్తే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఏదైతుందో బీబీ నగర్ హైవే మీద పెట్టింది. బీబీ నగర్ హైవే మీద నల్గొండ పోతుంటే బీబీ నగర్ హైవే మీద పెట్టింది. అది వాళ్ళ ఎయిమ్స్ అయింది. ఆనాటి నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఏదైతుందో ఇవాళ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్ అక్కడ డెవలప్ అవుతుంది. బహుశా మీరు ఈ మధ్యనే గమనించుంటారు, సీఎం గారు వాళ్ళ హైదరాబాద్కు నలుమూలలో నూతనంగా ఆసుపత్రులు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఔటర్ రింగ్ రోడ్ పై ఒక ఆసుపత్రి పట్టుకొస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ మీద అంటే ఎందుకు ప్రజలకు ఏదైతుందో ఈ రద్దీని తట్టుకునే విధంగా. ఇప్పుడు ఒకప్పుడు ఏదైతుందో సికింద్రాబాద్ స్టేషన్ సమీపాల్లో ఉన్నటువంటి గాంధీ మెడికల్ కళాశాల ఆ కంజెషన్తో ట్రాఫిక్ ఒత్తిడిని నివారించడానికి ముషిరాబాద్ షేల్ స్థలాన్ని సేకరించి అందులో నిర్మాణం చేసింది. ఇప్పుడు వరంగల్లో కూడా ఏదైతున్నదో ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రి లొకేషన్ కంజెస్ట్ కావడంతో దాన్ని సెంట్రల్ జైలు లొకేషన్ తరలిస్తున్నారు. మా అందరూ గమనిస్తూ చెప్పంటున్నాను నేను. అల్టిమేట్గా వల్ల రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి అయినా చెడైనా వారే. మరి ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడ్డది అంటే అల్టిమేట్లీ క్రెడిట్ ఈస్ గోస్ టు కేసీఆర్. దాన్ని ఎవరు కూడా కాదని లేదు. ఇలా బోర్నపల్లి వంతెన ప్రతిపాదన ఆనాడు శాసనసభ్యుడిగా నేను చేసిండేది. మరి శాంక్షన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చిండు. దాన్ని ఎవరు విస్మరించలేము కదా. నా ప్రతిపాదన ఏదైతుందో దాన్ని గుర్తించి దాని ఆవశ్యకతను గుర్తించి బోర్నపల్లి వంతెన మంజూరు ఇచ్చింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని కాదని ఏం కదండి. జగిత్యాలలో ఏదైతుందో దీన్ని జిల్లా కేంద్రంగా రూపొందించింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడడంతో ఏదైతుందో వీళ్ళ వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డది. ఉన్నప్పటికీ తీసుకుంటే రేపు వచ్చి నేను ఎమ్మెల్యే ఉండగా ఇది జిల్లా జగిత్యాలని చెప్పంటే ఎవడ నొప్పుకుంటాడే నవ్వుతారు. ఎమ్మెల్యే నేను ఉండగానే అయింది మరి జగిత్యాల జిల్లా. నేను ప్రతిపాదిస్తా అయిందని చెప్పండి ఎవడ నొప్పుకుంటాడా? నిర్ణయం అది ప్రభుత్వ నిర్ణయం. అది క్రెడిట్ ఏదైతుందో కేసీఆర్ గారికి పోతే ఎవరం కాదంటారు దాన్ని. వీళ్ళు మెడికల్ కళాశాల మంజూరు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా నూతనంగా ఏర్పడిన జిల్లాలలో కూడా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా ఆసుపత్రి మంజూరు వస్తున్నది. ఆ నిర్మాణం చేపట్టబడే ఆసుపత్రి ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రతిపాదన రేపు నలుగురు మెచ్చే విధంగా ఉండాలి. రేపు భవిష్యత్ తరాలు అంటూ నేను ఇవాళ కాదు, రేపు భవిష్యత్ తరాలు ఒక 100 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఈ ఆసుపత్రికి సేవలకు వచ్చేటటువంటి వాళ్ళు దాన్ని గుర్తించాలి. ఆ రైట్ లొకేషన్ ఉన్నదిరా, ఈజీలీ అప్రోచబుల్ ఆ భావన రావాలి. దాన్ని గమనంలో తీసుకోవాలి. ఇప్పుడు మంచిర్యాలకి వెళ్ళి తీసుకుంటే మీకు మంచిర్యాల కానీ గాంధీనగర్ కానీ ఉప్పరపేట కానీ ఇందిరా ఇవన్నీ ఏదైతున్నదో వాళ్ళు అందరూ హైవే మీదనే ఉన్నారు. వాళ్ళు फिर अपना मुस्लिम आबादी भी इधर जैसे आ सकते उधर वैसे ही आ सकते. अब तो वही हाईवे चढ़ के आना पड़ता ना साहब. मुस्लिम आबादी किधर से आना बोले तो भी हाईवे चढ़ के आना पड़ता. अब हाईवे चढ़ने के बाद इधर आए तो 1 किलोमीटर होगा, उधर गए तो 3 किलोमीटर होगा. इधर आए तो 1 किलोमीटर,
उधर गए तो 3 किलोमीटर। मतलब फर्क क्या है? यहाँ पे रेजिडेंशियल लोकेलिटी से जाना पड़ता, यहाँ पे आप रेजिडेंशियल लोकेलिटी से गुजरना पड़ता, उसे वहां की आबादी को तकलीफ पहुंचे जैसा होता, और अपने को भी जो है वहां पहुंचने के वास्ते वक्त लगने की गुंजाइश रहती। अगर वही हाईवे पे चढ़े तो उधर 3 मिनट के अंदर, 3 किलोमीटर मतलब 3 मिनट, 5 मिनट के अंदर पहुंच जाते। इधर तो 10-15 मिनट लगते, इधर पहुंचना बोले तो 10-15 मिनट लगते, पर उधर पहुंचना बोले तो 3 ज्यादा से ज्यादा 5 मिनट के अंदर पहुंच जाते। ఇవన్నీ ఏదైతుందో భవిష్యత్ అవసరాల కొరకు మనమే ఉపయోగించుకుంటాం. అవి ఎక్కడ పోతాయి? మనమే ఉపయోగించుకుంటాం. ఇవాళ సివిల్ సప్లైస్ గోదాములు ఉన్నాయి, ఇవాళ మనమే ఉపయోగించుకుంటున్నాం. ఇవాళ ఆగ్రోస్తున్నది అది కమర్షియల్ జోన్, అగ్రోసే కమర్షియల్ జోన్ అంటుండేను. వాస్తవంగా అది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కమర్షియల్ జోన్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని చెప్పని టెండర్ కూడా పిలిచిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని కానివ్వండి, ప్రజా అభిప్రాయం కానివ్వండి చెప్పంటున్నా, లేక వ్యక్తిగతంగా నా అభిప్రాయం కానివ్వండి చెప్పంటుంది. నేను అల్టిమేట్గా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వము. అది ఏదైనా ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మా సజెషన్ ఏంటంటే ఒక కమిటీ వేయండి. ఇవాళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లోపల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లోపల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాఖ, ఎన్విరాన్మెంట్, ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక ఉన్నత అధికారి, కమిషనరా, డిప్యూటీ కమిషనరా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, నాట్ ట్రాన్స్పోర్ట్ సారీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఆర్టీఏ వాళ్ళ డిపార్ట్మెంట్, అట్లే పోలీస్ శాఖ ఒక కమిటీ వేసి ఏదైతుందో పరిశీలించి డెఫినెట్గా మీరు ప్రతిపాదన ప్రభుత్వాన్ని నివేదిస్తే, ప్రభుత్వం ఏదైతుందో ఇలా కోరుట్ల ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నారు, వేములవాడ ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నారు, ధర్మపురి ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ విధంగా జగిత్యాల ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రధానంగా రోడ్డు సౌకర్యం ఇవాళ అన్నింటికంటే వాళ్ళ అందరూ ఏమనుకుంటుందంటే धर्मपुरी आने वर्गल्ला अब आने वाले दिनों में आपके हॉस्पिटल बनने से पहले आपको बाईपास रोड बन जाता. ఈ ఆసుపత్రి కళాశాల నిర్మాణం పూర్తి అయ్యే లోపు మీ చెల్లి నుండి ధర్మపురి బైపాస్ రోడ్ అయిపోతుంది. ఇది కావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. మీరు తాత్కాలికంగా ధనుర్ క్యాంపులు ఏర్పాటు చేయండి. అక్కడ ఉన్నటువంటి ఒక సదుపాయాలను పరిగణలోకి తీసుకొని మనం జాతీయ ఇవాళ సిద్దిపేట కూడా ఏదైతున్నదో ఈ శాశ్వత బిల్డింగ్స్ నిర్మాణం పడే కన్నా ముందు తాత్కాలికంగా లొకేట్ చేసేది. వాళ్ళు మీరు ఇక్కడ తాత్కాలికంగా లొకేట్ చేయండి. వల్ల టు స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ నర్సింగ్ కళాశాల మనం వినియోగం తీసుకోవచ్చు, మదర్ అండ్ చైల్డ్ కేర్ వినియోగం తీసుకోవచ్చు. మీరు ఎవేవి తీసుకొని ఇమీడియట్గా మీరు ఆసుపత్రి అట్లా కళాశాల ఆరంభానికి చర్యలు చేపట్టండి. బట్ పర్మనెంట్ లొకేటింగ్ మాత్రం శాశ్వత ప్రాతిపదిక నిర్మాణం తలపెట్టేటటువంటి ఒక వైద్య కళాశాల, దానికి అనుబంధంగా చేపట్టబడేటువంటి ఒక వైద్య ఆసుపత్రి, కళాశాల, హాస్టల్, ఇవన్నీ కూడా ఇన్ ఏ కాంపాక్ట్ లొకేషన్. మీకు ఎంత అవసరం 30 ఎకరాలు 40 ఎకరాలు కాదు, మీకు అక్కడ 30-40 60 ఎకరాల పైన ఉన్నది అక్కడ. దయచేసి దీన్ని ఒక కమిటీ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లోపల ఒక కమిటీ ద్వారా కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకొని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, ట్రాఫిక్ సంబంధించి ఆర్టీ అథారిటీ, ట్రాన్స్పోర్ట్ అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 40 మెంబర్లు పెట్టుకొని పరిశీలించండి. తప్పేం లేదు కదా దాంట్లో. మన సీఎం గారు కూడా ఈ చెల్లిగల్ ఫీజిబిలిటీస్ ఇవన్నీ వారి ముందు పెడితే వారు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసి నేను భావిస్తాను. అందుకొరకు నేను జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఫీజిబిలిటీస్ అన్ని ఏదైతుందో ప్రభుత్వం నివేదించండి. చెల్లిగల్కు ఉండేటటువంటి ఒక అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వం నివేదించండి. సీఎం గారు కూడా అల్టిమేట్గా ఏదైతుందో ఫర్ బెటర్ ఫెసిలిటీస్ రాబోయే కాలం లోపల ఏదైతుందో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని
అభినందించే విధంగా ఉండాలని చెప్పి చూస్తారు. తప్పేది ఎత్తుందో అది విమర్శకు లోను కావాలని చెప్పి ఎవరు కూడా చూడొద్దు. నాకున్నటువంటి ఒక అవగాహనతో చెప్తే ఇవన్నీ సీఎం గారి టేబుల్ ముందు పెట్టేసి ఈ ఫీజిబిలిటీస్ అన్ని సరిగ్గా ఆన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టయితే డెఫినెట్లీ ఈ విల్ గో ఫర్ ఏ చెల్గల్ ఫామ్. థ్యాంక్ యూ.